చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయాలు రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల రైతులు మరింత కృంగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు ఒక్కసారి చూస్తే రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం, ఈరోజు రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి సమగ్రంగా సాగునీరు అందించాలి, త్రాగునీరు అందించాలి అనేటువంటి ఆలోచన చేశాడో, ఈరోజు దానిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి విధంగా, దాన్ని అటకెక్కించేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. నిజంగా ఒక్కసారి చూస్తే రాయలసీమకు సంబంధించినటువంటి రైతుల మీద నెత్తిన పిడుగు పడ్డట్టుగా, ఈరోజు పాపం వాళ్ళకి ఆ ప్రజలకు అందరికీ కన్నీళ్లు మిగిలేటట్టుగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ దిశగా ఉన్నాయనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. కారణం ఏమిటంటే ఎప్పుడైనా ఒకటే, కరువు సీమ. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే కరువు సీమ ప్రజల కన్నీళ్లు చూడాల్సిందే. వాళ్ళ కన్నీళ్లు చూడందే చంద్రబాబు గారికి నిద్ర పట్టదు. చెమట వచ్చేటువంటి సీమ రైతన్నల మీద పగ తీర్చుకుందే ఆయనకి పూట గడవదు. సో ఇదే ఉద్దేశంతో మరలా ఈరోజు ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు ఏదైతే రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి నెల్లూరు జిల్లా రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించి త్రాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు కృషి చేశారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి దాన్ని రైతులందరూ అభినందించేటువంటి పరిస్థితి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, రైతులకు అండగా నిలిచినటువంటి విధానం ఈరోజు అభినందించకపోయినా పర్వాలేదు, కానీ సీమ ప్రయోజనాలని, రైతుల ప్రయోజనాలని, ప్రజల ప్రయోజనాలని దెబ్బకొట్టే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతుల భవిష్యత్తుని, ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి, ప్రత్యేకించి సాగునీరు, తాగునీరు విషయంలోనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రైతుల కష్టాలు రెట్టింపోతున్నాయి. వాళ్ళు సాగునీరుకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. ప్రజలైతే త్రాగునీటికి గొంతు తడుపుకోవడానికే అవస్థలు పడేటువంటి రోజులు రాబోతున్నాయనేటువంటి ఆందోళన కలుగుతుంది. దీనికి రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని మీద బాబు దుర్మార్గంగా ప్రవర్తించడం, దానిని నిర్వీర్యించాలనేటువంటి ఆలోచన చేయడం చూస్తుంటే ఆయనకి రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి, రైతుల పట్ల కక్ష సాధింపుకి ఇది నిదర్శనంగా నిలిచేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అనేటువంటిది ఆయనకు ఆనవాయితీ. దానిలో ఈ విధంగా ఆయన తీసుకునేటువంటి, ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన వ్యవహార తీరు రైతులు, ప్రజలు తీవ్రంగా కోలుకోలేనటువంటి, దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఒక్కసారి చూస్తే సీమ రైతులకు సంబంధించి, రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి, ప్రజలకు తాగునివ్వాలనేటువంటి ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని శాశ్వతంగా, ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు, పోకడలు కనిపిస్తున్నాయి. సీమ రైతులు ఈరోజు పాపం వాళ్ళు కన్నీళ్లు తెప్పించేలా వాళ్ళందరికీ, రైతులకి, ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేకుండా ఈరోజు దారుణమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, గుక్కిడి నీళ్లు అందించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పాలన అందించారో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 15 సంవత్సరాలలో రైతులకు సంబంధించి కానీ, ప్రజల అవసరాల గురించి కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. సీమలో పుట్టావు, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాడివి, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు, అవకాశం వచ్చింది 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి అవకాశం. ప్రతి సందర్భంలో నేను రాయలసీమ నుంచి వచ్చాను, 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వే డప్పు కొట్టుకుంటావు. ఏ రోజైనా ఆ ప్రాంతానికి, ఆ రైతాంగానికి ఒక్క మేలు చేకూర్చేటువంటి విధంగా ఒక్క నిర్ణయం అయినా తీసుకున్నావు అనేటువంటిది ఈరోజు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాల్ని అడ్డుపుల్ల వేయడంలో మాత్రం చంద్రబాబు నాయుడు ముందు వరుసలో నిలబడుతున్నాడు. ఏ రోజు రాష్ట్రంలో తాను అధికారంలో ఉన్నా, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా, ప్రజల ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ఆలోచన ఏ రోజు చంద్రబాబు నాయుడికి కలగదు.
ఏ రోజు ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోడు. అంత ఘోరంగా విఫలమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కేంద్రంలో భాగస్వామిగా లేకపోయినా, ఏ పార్టీతో పొత్తు కలవకపోయినా, ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడినటువంటి సందర్భాలు లేవు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరగనటువంటి రీతిలో పాలన సాగించాడు తప్ప ఎక్కడ కూడా రాజీ ధోరణి అవలంబించినటువంటి పరిస్థితుల్లో కనిపించలేదు. అన్ని వర్గాలకు మేలు చేకూర్చడంతో పాటు అన్నదాతలకు మరింత మేలు చేకూర్చేటువంటి విధంగా ఆయన పరిపాలన సాగింది. దాంతోపాటు ఈరోజు బడుగుల జీవితాలను ఉద్ధరించేటువంటి విధంగా ఆయన పరిపాలనను ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఈరోజు కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి మన హక్కుగా భావించి పోరాడాడు తప్ప మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడతామని చెప్పి ఏ రోజు కూడా చేయి చాచి యాచించినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు ఉద్దేశాన్ని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రజల ఉద్దేశాన్ని, రాష్ట్ర ప్రజల లక్ష్యాన్ని, రాష్ట్ర ప్రజల మనోభావాలని గుర్తుపెట్టుకుని దాని మీద ఎక్కడ రాజీ పడకుండా వాటిని సాధించుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే సొంత ప్రయోజనాలు, రాజకీయ దుగ్ధ రాష్ట్రానికి తీరనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనందరం చూసాం. రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఏ విధంగా తాకట్టు పెట్టాడో, ఈరోజు అదేవిధంగా మరలా తిరిగి బీజేపీతో అంటకాగుతూ ఈరోజు పోలవరం ఎత్తుకు సంబంధించి ఏ విధంగా ఈరోజు మోసం చేస్తున్నాడు అనేటువంటిది మనం ప్రతిసారి చూసాం. ఇది ఈరోజు పోలవరంకు సంబంధించినటువంటి ఎత్తు ఏదైతే తగ్గిస్తున్నాడో అది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి ఉరి తీసేటువంటి విధంగా, ఈరోజు వాళ్ళకి ఉరి వేసేటువంటి విధంగా ఈరోజు తయారైంది. కాబట్టి రాష్ట్ర ప్రజలకు సంబంధించి పోలవరం ఎత్తు తగ్గించి రైతులకు ఏ విధంగా ఉరి వేస్తున్నాడో చంద్రబాబు నాయుడికి అందరికీ ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి రైతుల సాగునీటి కోసం, త్రాగునీటి కోసం ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తే దానిని ఈరోజు చంద్రబాబు శవపేటికగా పేరుస్తున్నారు. ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయి. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ నువ్వు తీర్చుకోవడానికి రైతుల్ని ఇబ్బంది పెట్టాలనా అనేటువంటిది మేము చంద్రబాబు నాయుడుని సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి విషయం. నీ అజెండా వేరే ఉండొచ్చు, నీ ఆలోచనలు వేరే ఉండొచ్చు, కానీ అంతిమంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతులకు మేలు చూకొచ్చేటువంటి నిర్ణయాలు అయితే వాళ్ళ మీద బాధతో వాళ్ళకి ఆ పేరు రాకూడదు, ఆ ప్రతిష్ట ఉండకూడదు, ఎప్పటికీ వీళ్ళు ప్రజల హృదయాల్లో నిలవకూడదు అని చెప్పి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా రైతులు ఎంత అధోగతి పాలవుతున్నారు అనేటువంటిది ఏ రోజైనా ఆలోచన చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయడంలో మాకేం అభ్యంతరం లేదు. నిద్రలేస్తే చంద్రబాబు ఏ విధంగా రాజకీయాలు చేస్తాడో, ఏ విధంగా అబద్ధాలు చెప్తాడనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కాకపోతే రాజకీయాల ముసుగులో ప్రజల ప్రయోజనాలని, రైతుల ప్రయోజనాలని తాకట్టు పెట్టేటువంటి విధంగా మీరు ప్రవర్తించొద్దు. కాబట్టి ఏదైనా సరే రాయలసీమ రైతుల కన్నీళ్లు తుడిచేటువంటి విధంగా మీరు ఆలోచన చేయండి తప్ప దానికి భిన్నంగా మీరు ఆలోచన చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.